రాజకీయ నాయకుడు కావడం ఈజీనేమో కానీ నాయకుడు అవడం మాత్రం కష్టం. డబ్బును విసిరేసో తాతలు తండ్రి పేరు చెప్పుకొనో లీడర్ అవుదామంటే కుదరదు. ఇక్కడ జనంలో ఉండాలి, జనంతో ఉండాలి, జనంలా ఉండాలి. కష్టం తెలుసుకోవాలి, ఓదార్పు ఇవ్వాలి, భరోసా నింపాలి. అప్పుడే జనం మనసు గెలిచేది, నిజమైన నాయకుడు అయ్యేది. ఇక్కడ రాహుల్ కూడా ఇదే ఫాలో అవుతున్నారు. మొన్న లారీ, నిన్న బైక్, నేడు మణిపూర్ మంటల బాధితుల పరామర్శ. ఇలా ప్రతి చోట జనంతో మమేకమవుతున్నారు. జోడో యాత్రతో పెరిగిన రాహుల్ మైలేజ్, ప్రతి మనిషితో మమేకమవుతున్న హస్తం నేత, 6 రాష్ట్రాలపై గురిపెట్టిన కాంగ్రెస్ నేత, గాంధీ వారసుడి హోదాను మరిచి మరీ అడుగులు. లారీ బస్సుల్లో ప్రయాణించిన రాహుల్ మెకానిక్ రాహుల్ గా మారిన కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్షాలకు పెద్దన్న పాత్ర పోషించనున్న రాహుల్ సింప్లిసిటీకి ప్రతిపక్ష నేతలు సైతం ఆశ్చర్యం. గాంధీ కుటుంబం వారసుడిగా, సోనియా గాంధీ కొడుకుగా మాత్రమే ఇన్నాళ్ళు రాహుల్ అందరికీ తెలుసు. ఇప్పుడు మాత్రం రాహుల్ రూటు మార్చారండోయ్. జోడో యాత్రలో మండే ఎండను, జోరు వానను, వణికించే చలిని, మంచు తుఫానును సైతం లెక్క చేయకుండా అధినేతగా అడుగులేసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటున్నారు. कन्याकुमारी से कश्मीर तक ये यात्रा चलेगी, रुकेगी नहीं। बारिश आ रही है, बारिश ने इस यात्रा को नहीं रोका। गर्मी, तूफान, ठंड इस यात्रा को नहीं रोकने वाली। हम हिंदुस्तान को जोड़ेंगे और बीजेपी ने भ्रष्टाचार के सब रिकॉर्ड तोड़ दिए हैं। हर चीज में 40% कमीशन लेते हैं। అడుగులో అడుగై ప్రజలతో మమేకమై తనను తాను జననాయక్గా, ది లీడర్గా ప్రాజెక్ట్ చేసుకున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో సిటీ బస్ ఎక్కి సింప్లీ లీడర్గా జనాల అభిప్రాయాలు తెలుసుకున్నారు. Can I see a picture? Smart looking German and also he has gone France and also he had association with all these people. In our manifesto, we have a program for women where all bus travel in Karnataka will be free. So you think it's a good idea? Actually, we used to travel by bus because metro is not there. bus travel Have timings. We need to punch it always. So we should reach as per office timings. And as a woman, what is the most difficult thing that you face? ఆ తర్వాత హర్యానాలో ట్రక్ ఎక్కిన రాహుల్ లారీ డ్రైవర్లతో కలిసి ప్రయాణంలో మాట్లాడారు. వారి కష్టాలు, కన్నీళ్లు అడిగి తెలుసుకున్నారు. क्या कमी है ये मैं समझना चाह रहा था। सर इसमें कमी देखिए तो 24 घंटे की ऊपर हो गई है और इसमें खतरा ही खतरा है। जैसे आप मैं सही चल रहा हूँ, अब मुझे पीछे वाला सामने वाला वो नहीं पता वो कैसे मुझ में आ रहा है। बिल्कुल रिस्क बहुत है मगर फायदा कम है। फायदा कम है।
पर्यावरण की तो कोई कहता ही नहीं सर, मतलब सोचते ही नहीं है। पर्यावरण को किसी ने नहीं सोचा। ఈ మార్పే రాహుల్ కు ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. ఇప్పుడు లారీ డ్రైవర్లతో ముచ్చట్లే కాదు, తాజాగా ఓ పిక్ మాత్రం ప్రతిపక్ష బీజేపీని షేక్ చేస్తోంది. पहले क्या था और अब क्या है? पहले को आपको क्या करते हैं, हमें 2000 कमाते थे, 1000 कमा रहे हैं, आधे को आधा कर दिया। 30 रुपीज पर ऑर्डर था, 15 कर दिए हैं। 21 ऑर्डर्स किए तो 2400 रुपीज का। अब क्या किया, 31 ऑर्डर्स को 1400 31 ऑर्डर्स को 1400। मतलब अगर आपने 31 ऑर्डर पूरे किए फिर आपको 1400 रुपए मिलेंगे। उसमें आके पेट्रोल और उसमें क्या होता है सर, आप सब हम स्कूटर चलाते हो, मोटरसाइकिल चलाते हो? गाड़ी चलाते हैं, अलग अलग कंपनी से हम। और आपकी गाड़ी है या आपने खरीदी है या हमारी गाड़ी सर। लोन पे लिया? कितना लोन था? सर पर एवरी मंथ 3500 पे करना। अच्छा, अगर मोटरसाइकिल को कुछ हो जाता है, टूट जाती है तो फिर हमारे कहीं जाकर इंश्योरेंस है आपका नहीं है? ప్రతి విషయంలో సోషల్ మీడియా ఇప్పుడు ప్రముఖంగా నిలుస్తోంది. ఏదైనా సమాచారాన్ని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేయడానికి అరచేతిలో మొబైల్ ఉంటే చాలు, క్షణాల్లో అందరికీ చేరుతుంది. దీనిని వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు బాగా వాడేసుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ సోషల్ మీడియా అండతోనే అధికారంలోకి వచ్చిందని అంటుంటారు. అప్పటి నుంచి ప్రతి రాజకీయ పార్టీ ఫేస్బుక్, ట్విట్టర్ను బాగా వాడేస్తోంది. తాజాగా సోషల్ మీడియా కాంగ్రెస్ బాగా యూజ్ చేసుకుంటోంది. ఆ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నిత్యం అప్లోడ్ చేస్తూ కార్యకర్తల్లో జోష్ పెంచుతోంది. అటు ప్రజలకు చేరువవుతోంది. తాజాగా రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ పిక్ వైరల్ అవుతోంది. सेल प्राइवेटाइजेशन हो रहा है। जो पब्लिक सेक्टर यूनिट्स थी जिसमें आप लोगों को जॉब मिल सकती थी, वो सब बंद हो रही है एक बाद एक। दूसरी बात, सरकारी इंफ्रास्ट्रक्चर पहले क्या होता था, हेल्थ केयर, एम्स, हॉस्पिटल, पीएचसी, एजुकेशन सिस्टम, वो सब प्राइवेटाइज हो रहे हैं, उसमें भी जॉब नहीं मिल रही है। एजुकेशन का ही मामला देख लीजिए, अगर पब्लिक सेक्टर में आपने एजुकेशन को प्रमोट करना शुरू कर दिया तो लाखों लोगों को जॉब मिल जाएगी। अगर आप हेल्थ को देख लो, अगर आपने पब्लिक हेल्थ केयर पे फोकस कर दिया, लाखों लोगों को हेल्थ केयर जॉब मिल जाएगी। 5 साल आपने बहुत अच्छा काम किया, तो फिर आपको आपका प्रमोशन क्या होता है? कुछ भी नहीं होता। हम खुले वाले का खुले वाला है। ये मेरे जो मैंने 15 ईयर 10 ईयर से काम कर रहा हूँ। आप कितने साल से काम कर रहे मैं 5 ईयर से काम कर रहा हूँ। आप 3 ईयर से काम कर रहे हैं। और आज अगर आप 5 साल और काम करेंगे तो भी आपको उतना ही पैसा मिलेगा? क्या भी ये नहीं, खर्चा बढ़ रहा है सर, कमाई नहीं बढ़ रही है। इंग्लिश जरूरी होती है, ज्यादा फायदा होता है। కర్ణాటకలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ జోష్లో ఉంది. వచ్చే 6 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లోనూ అధికారంలోకి రావడానికి సిద్ధమవుతున్నారు. 2024లో జరిగే పార్లమెంటులోనూ పాగా వేసేందుకు కాంగ్రెస్ ఇప్పటికే ప్రతిపక్షాలన్నింటినీ ఒక్క త్రాటిపైకి చేర్చింది. ఎన్డీఏను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చింది. అయితే ఈ కూటమికి కాంగ్రెస్ పెద్దన్న పాత్ర వహిస్తుంది. అధికారం కోసం ఎలాగైనా ప్రజలను ఆకర్షించాలని పరితపిస్తోంది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ వినూత్న పద్ధతుల ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. కొన్ని పనులు చేస్తూ వాటికి సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ గా మారుతున్నాయి. తాజాగా రాహుల్ గాంధీ మెకానిక్ షాప్ లో పనిచేస్తున్నట్లు ఉన్న ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ బైకుకు రిపేర్ చేస్తూ రాహుల్ గాంధీ సింప్లిసిటీ మెయింటైన్ చేస్తున్నారు. రాజకీయ నాయకులు ప్రతి ఎన్నికల్లో ఇలాంటి పనులు చేయడం కొత్తేమీ కాదు. కానీ జాతీయ పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్న రాహుల్ ఇలా చేయడంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మొన్నటి వరకు రాహుల్ గాంధీకి పగ్గాలు ఇస్తే పార్టీ పరిస్థితి ఏంటి అని భయపడిన వారు ఇప్పుడు పార్టీని రాహుల్ గాంధీనే చక్కదిద్దుతున్నారని కొనియాడుతున్నారు. తన లైఫ్ ఎంత హైఫై ఉన్నా సామాన్య ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పేందుకే రాహుల్ గాంధీ ఇలా చేస్తున్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.